ఒకసారి ఏబి మాసలమణి గారు మా నాన్నగారు అలాగా మాట్లాడుకుంటూ ఒక పాట పాడుకుంటూ వాళ్ళు ఎప్పుడు అలాగ డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. అమేజింగ్ దట్స్. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. మా నాన్నగారు అడిగారు, ఎందుకు అయ్యగారు ఎలాగా రాశారు, ఎందుకు మీ మదికి అందదు అని. అప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. ఏంటి అంటే, ఈ ప్రేమ గురించి రీసెర్చ్ చేశాను అయ్యగారు. రీసెర్చ్ చేసి ప్రేమ మీద రీసెర్చ్ చేసి అర్థం అలా. ఎందులకో నాయి పై ప్రేమ అందదయా స్వామి నామదేకి అని ఎప్పుడైతే అర్థం అవ్వలేదో అందులకే భయముందితే. ఆ ప్రేమ దగ్గరికి అందపోయేటప్పటికి, ఆ ప్రేమ అసలుకి నా మదికి అందకపోయేటప్పటికి భయం వేసిందంట. ఆ దైవజనుడికి భయం వేసింది. బాసిల్లెను సిలువలో పాపక్షమా. Amen. Praise the Lord. Hallelujah. Listen carefully. అందరూ ఒక 5-6 సార్లు చెప్పండి. లవ్ 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 చెప్పండి. లవ్ 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 లవ్. Because of that you cannot be separated. How on earth you can be so stupid to say that we will lose salvation? ఇంత ప్రేమమయుడి దగ్గరికి వెళ్ళి పాపం చేశావు, నువ్వు పోయావు. భూపునాదులు వేయకముందే, నవ్ ఐ గెటింగ్ ఇంటు నా రాజధాని ఎక్స్ప్రెస్, నేను వేరే గేర్లో వెళ్ళిపోతున్నాను. ఆల్ రైట్, భూపునాదులు వేయకముందే హి డిసైడెడ్ టు డూ సంథింగ్. What he decided? To give you every blessings in heaven. ఆ పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వటానికి ఆయన నిర్ణయం చేసుకున్నాడు. Every blessing, who has blessed us in heavenly realms. Praise the Lord. ఇక్కడ ఎవరైనా నాకు బ్లెస్సింగ్ వస్తుందా, నాకు బ్లెస్సింగ్ వస్తుందా, నాకు బ్లెస్సింగ్ వస్తుందా అంటే యు నీకంటే ఇంకా పెద్ద మూర్ఖుడు ఇంకా లోకంలో ఎక్కడ ఉండడు. Even before the foundations of the world, he has decided to give you. అక్కడ కీ వర్డ్స్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. అక్కడ కీ మాట ఏంటంటే, రియల్ మాట ఏంటంటే ప్రతి. వా, మీకు అందలేదు కదా? ప్రతి, every blessing, every area in your life, God want to give you that heavenly blessings. You are totally an extraordinary species. You came from heaven, an extraordinary species with something inside you. ఇది అవుద్దా పక్కన అంత పళ్ళు బిగించి అంత కావట్లేదు అంటే, అంతే కావట్లేదు. వస్తుందా పక్కన వచ్చి గట్టిగా పళ్ళు బిగించి అంతగా రావట్లేదు అది అనండి, అందుకే రాట్లా. How long will you stand against the love of God? How long? ఇంకెంతకాలం ఈ ప్రేమకి వ్యతిరేకంగా నువ్వు నిలబడతావు? ప్రతి, అందరు గట్టి చెప్పండి, ప్రతి అనండి. ప్రతి, ఒక 4-5 చెప్పండి, పలిపి ప్రతి చెప్పండి 4-5. మేక్ సమ్ సౌండ్ ఫర్ మీ. ప్రతి ఆశీర్వాదాలు కాదు, ప్రతి ఆశీర్వాదం. బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ he decided to do it. My God. సైన్స్ టెల్స్, జాగ్రత్తగా సైన్స్ ఏం చెప్తుందంటే, పుడుతూనే మనం 700 టాలెంట్స్తో పుడతామంట. పక్కన వాళ్ళు వచ్చేసి, సహోదరా ఎక్కడున్నాయి ఇవన్నీ అనండి. ఎక్కడున్నాయి ఇవన్నీ? ఎక్కడున్నాయి? సమాధి చేసేసావు, కప్పెట్టేసావు, గంప కింద ఉన్నాయి. You need to release that gampa. Who has blessed us in the heavenly realms with every spiritual blessing in Christ. And ఏమన్నాడంటే, he chose you.
ఎందుకు ఎన్నుకున్నాడండి? జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, మై గాడ్, యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్. ఈస్ దర్ ఎనీబడి హియర్, ఎవరైనా ఇక్కడ మీరు హింసని ఎదుర్కొన్నారు, బ్లేమ్స్ని ఎదుర్కొన్నారు? నీ వైపుకి ఎవరైనా పాయింట్అవుట్ చేశారా? నువ్వు ఇచ్చేసావు, కమాన్, నువ్వు అని బ్లేమ్ చేశారా? మీరు చూడండి నన్ను ఎలా చూస్తున్నారు కదా. ఏం చెప్పమంటారు పాస్టర్ గారు? అదొక పెద్ద గాథ. అదే ఏం చెప్పమంటారు అన్నట్టు చూస్తున్నారు. ఆల్ రైట్, సో ఎనీబడి పాయింటెడ్ ఎట్ యూ, బ్లేమ్డ్ యూ, క్రిటిసైజ్డ్ యూ? I want you to understand, God chose you before the foundations of the world to be blameless. My God, holy and blameless. Holy and blameless. పక్కనలో ఇచ్చేసి ఎవడి వల్ల కాదు అనండి, గట్టి చెప్పండి. ఎవడు అనండి, ఎవడి వల్ల కాదు అనండి, ఎవడి వల్ల కాదు. God decided to make you holy and blameless. That's it. You are holy and blameless. నువ్వు పరిశుద్ధుడివి, నిందారహితుడివి, అంతే. ఎవరు నిన్ను నిందించలేరు, ఎందుకంటే ఆయన డిసైడ్ చేశాడు. He decided you. Nobody has power to point out a finger at you. No. Nobody has power. Nobody. నీ హస్బెండ్కి లేదు, నీ వైఫ్కి లేదు, నీ పిల్లలకి లేదు, నీ బాస్కి లేదు, నీ ప్రిన్సిపల్కి లేదు, నీ కంపెనీకి లేదు, నీ పాస్టర్కి లేదు, నీ పక్కన కూర్చున్న వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. God decided you are blameless. Everybody loudly say, I am blameless. Loudly, blameless. Blameless. Amen. Amen. నీకు చేత కాదు, నువ్వు వేస్ట్, నువ్వు పాపివి. అందరు చెప్పండి, వాళ్ళని చూస్తే అనండి, చెప్పండి, అందరికి చెప్పండి గట్టి. వాళ్ళు చూస్తే గోను సంచులు వేసి తలకిందలుగా యు ఆర్ బ్లేమ్లెస్. హే కమ్ ఆన్, నువ్వు నిందారహితుడివి. You are blameless. I decree and declare you are blameless. 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 You are blameless through the blood of Jesus Christ. Yesu raktam dwara you are blameless. If the devil will come and blame you, devil will come. Devil ఎలాగ వస్తాడండి? రెండు కొమ్ములు వేసుకుని తాకేసుకుని రాడు, నీ పక్కనున్న వాళ్ళ ద్వారా వస్తాడు. ఎవరి ద్వారానో వస్తాడు. వచ్చి దే విల్ బిగిన్ టు బ్లేమ్ యూ, నిన్ను నిందిస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. వాడు అబద్ధికుడు, అబద్ధాలకి జనకుడు. అది అబద్ధం, అది అబద్ధం, అది ఒక పెద్ద అబద్ధం. మీరేమీ చేయలేరు. అదేంటి? అందరు గట్టి చెప్పండి, మీరేమీ చేయలేరు. అబద్ధం. ఇప్పుడు చెప్పండి సత్యం ఏంటి? అన్నీ చేయగలం. Listen. I can do all things through Christ Jesus who strengthens me. అది సత్యం. That is the truth. అది సత్యం. I can do. అందరు గట్టి చెప్పండి, నలుగురు ఐదు. Nothing is impossible. Nothing. Come on. Say. Nothing is impossible. 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 Nothing is impossible.